నా పేరు చెరుకు రామచందర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, జైబీంలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామని చెప్పేసి పేపర్ ప్రకటన చేశామో దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు, మండలాలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మాలలను ఈరోజు మరి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు మరి మాలల యొక్క తాకిడికి తట్టుకోలేక మరి అరెస్టులు చేయించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలను అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి అంతేకాకుండా మొన్న మాదిగల సమ్మెట మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 341కు విరుద్ధము, పార్లమెంటుకు విరుద్ధము. ఒకవేళ మీరు చెయ్యాలని చెప్పేసి మీకు అంత దళితుల మీద ప్రేమ ఉంటే గాన మీరు దళితుల అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము, దళితుల్లో వెనుకబడ్డ వాళ్ళకు యొక్క లెక్కలను తీసి వారి యొక్క అభివృద్ధి కోసము ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను, ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను కేటాయించి వారి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు దళితులు వెనుకబడ్డారంటే దానికి కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే, మరి వైఫల్యమైనవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మీరు దళితుల్లో విచ్ఛిన్నం చేసి రాజ్యాధికారానికి దూరం చేయడానికి వారికి చిన్న చిన్న పథకాలు పెట్టి తూతూ మంత్రంగా చేసి వాళ్ళ యొక్క అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నటువంటి కుట్రలో భాగమేనని మేము ఈ సందర్భంగా భావిస్తున్నాము. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచన ఉందో